విశాఖ రైల్వే జోన్ అన్నటువంటి దాంట్లో కేకే లైన్ తీసేస్తున్నారు. ఆహ్, రాష్ట్ర ప్రభుత్వం ఇది పట్టించుకోవటం లేదు అన్నటువంటిది సాక్షి హైలైట్ చేసుకొచ్చినటువంటి అంశం. అత్యధిక రాబడినిచ్చే కేకే లైన్ లేకుండానే విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కేంద్రం ఖరారు చేసింది. ఈ మేరకు గతంలో వెలువడిన ప్రకటనను ధృవీకరిస్తూ రైల్వే శాఖ ఈ నెల 6న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకులో సహా అత్యధిక రాబడినిచ్చే కేకే లైన్ ఒడిశాలోని రాయగఢ కేంద్రంగా ఏర్పాటు చేయనున్నది. కొత్త డివిజన్లో చేర్చారు. ఆ డివిజన్లో భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వస్తుందని ప్రకటించారు. దాంతో కొత్తగా ఏర్పడే విశాఖ రైల్వే డివిజన్ రాబడికి భారీగా గండిపడినట్టే. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుని వైఎస్ఆర్సీపీ హయాంలోనే రైల్వే శాఖ ఆమోదించింది. అమెరికా 2024 ఫిబ్రవరి 28న ఉత్తర్వులు జారీ చేసింది అన్నటువంటి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అది అసలు వాస్తవంగా ఈ రైల్వే దానికి వచ్చినటువంటి ఏకైక సమస్య ఏంటంటే, అందులో రూపాయి వచ్చినా చచ్చినా అదంతా మన ప్రభుత్వానికి ఏం వచ్చేది కాదు. రైల్వే శాఖలోనే ఈ డివిజన్ కాకపోతే ఆ డివిజన్కి వస్తుంది. వచ్చే రైలు మనకు వస్తూనే ఉంటాయి. దాని మీద అనవసరపు హంగామా అక్కర్లేదు. మనం ప్రతిదీ రాజకీయం చేసుకునే క్రమంలో వచ్చేటటువంటి ప్రచారం ఇది.